T20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ లోనే టీమిండియాకి ఎదురు దెబ్బ తగిలింది. అభిషేక్ T20 వరల్డ్ కప్ ఆడడం తన డ్రీమ్ అని చెప్పాడు, కానీ ఫస్ట్ మ్యాచ్ లోనే డక్అవుట్ అయ్యాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ కూడా రాణించలేకపోయాడు. ఈ ఇద్దరు కూడా ఎస్ఆర్ఎస్ చేసిన తప్పే టీమిండియాలో కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ తప్పేంటి? అసలు సూర్య ఒకడే అంత బాగా ఎలా ఆడగలిగాడు? యుఎస్ఏ లాంటి చిన్న టీం బౌలర్స్ ఇండియా టీం మీద బాగా బౌలించడానికి రీజన్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. 100 వీడియోలు చూస్తే వీరుడు అంటారు, అదే ఒక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడు అంటారు. ఒక టీం 300 కొట్టాలన్నా 100 పరుగులకి అవుట్ అవ్వాలన్నా ఆడే ప్లేస్ తో పాటు ఆడబోయే పిచ్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. ఈ మ్యాచ్ కి వాంగ్డే స్టేడియం లో పిచ్ నెంబర్ 8 ని ఇచ్చారు. ఇంతకు ముందు 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ ఎంఐ కి మధ్య ఈ పిచ్ మీద మ్యాచ్ జరిగితే 2 టీమ్స్ కూడా 200+ రన్స్ ని స్కోర్ చేశారు. అండ్ పిచ్ రిపోర్ట్ లో కూడా న్యూ బాల్ తో బౌలింగ్ చేస్తే ఫాస్ట్ బౌలర్స్ కి బాగా అనుకూలిస్తుందని చెప్పారు. బ్యాటింగ్ చేసిన ఇండియా టీం కి మంచి స్టార్ట్ రాలేదు. అభిషేక్ ఫస్ట్ బాల్ కి డక్అవుట్ అయ్యాడు. ఇక్కడ అందరు కూడా యూఎస్ఏ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ని మెచ్చుకుంటున్నారు. అందరూ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా యూఎస్ఏ వాళ్ళు మంచి ఫీల్డ్ సెటప్ చేశారు. ఇషాన్ కి ఈ గ్రౌండ్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే తను ఇంత ముందు ఎంఐ టీం కి ఆడాడు కాబట్టి. అండ్ ఇషాన్ కి ఒక లైఫ్ కూడా వచ్చింది, బట్ తను యూజ్ చేసుకోలేదు. ఈ మ్యాచ్ లో అభిషేక్ అవుట్ అయిన బాల్ పవర్ ప్లే లో ఫాస్టెస్ట్ బాల్ గా ఉంది విత్ 148 స్పీడ్. అండ్ ఇషాన్ అవుట్ అయిన బాల్ స్లోయెస్ట్ బాల్ గా ఉంది విత్ 110 స్పీడ్. దీన్ని బట్టి అర్థమవుతుంది యూఎస్ఏ టీం వాళ్ళు పేస్ వేరియేషన్ ఎంత బాగా చేశారో. అండ్ ఇద్దరు ఓపెనర్స్ కూడా అగ్రెసివ్ ఇండియన్ తో ఆడాలనే అవుట్ అయ్యారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎస్ఆర్ఎస్ టీమ్ లో కూడా చూసాం. పిచ్ ఎలా ఉన్నా అగ్రెసివ్ ఇండియన్ తో బ్యాటింగ్ చేసి ఎస్ఆర్ఎస్ వాళ్ళు వికెట్స్ కోల్పోతూ వచ్చారు. అండ్ స్లో పిచ్ల మీద ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారని అపాయింట్స్ కావాలని ఇలాంటి పిచ్లు ఇచ్చేవాళ్ళు. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ కి లాస్ట్ ఇయర్ చాలా ఎఫెక్ట్ అయింది. మరి అభిషేక్ అండ్ ఇషాన్ స్లో పిచ్ల మీద అసలు ఆడలేరు అంటే ఇదే వాంగ్డే స్టేడియం లో అభిషేక్ 28 బాల్స్ లో 40 రన్స్ కొట్టేశాడు. సర్ప్రైజింగ్లీ ఇందులో 7 హోల్ ఉంటే ఒక 6 కూడా లేదు. అండ్ తన స్ట్రైక్ రేట్ కేవలం 142 గా ఉంది. ఈ మ్యాచ్ లో తను పిచ్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు అండ్ తనదే హైయెస్ట్ స్కోర్. ఇషాన్ కిషన్ సిఎస్కే తో మ్యాచ్ లో 34 బాల్స్ లో 44 రన్స్ కొట్టేసి మ్యాచ్ వినడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కేవలం 129 గా ఉంది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ దే హైయెస్ట్ స్కోర్ అండ్ పిచ్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. పిచ్ కంప్లీట్ గా బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంది. ఈ మ్యాచెస్ లోనే నెక్స్ట్ మ్యాచెస్ నుండి అభిషేక్ ఇషాన్ పిచ్ కి తగ్గట్టు స్ట్రైక్ రేట్ సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయాలి. సూర్య ఈ మ్యాచ్ లో అంత బాగా ఆడడానికి రీజన్ అంటే తను స్లోగా స్టార్ట్ చేశాడు, బట్ కరెక్ట్ టైం లో ఫైర్ అయ్యాడు. సూర్యకి కూడా లైఫ్ వచ్చింది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. వాంగ్డేలో సూర్యకి ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, ఇది తనకి హెల్ప్ అయిందని చెప్పాలి. యుఎస్ఏ టీమ్ లో 3 లోకల్ ప్లేయర్స్ ఉన్నారు, అంటే ముంబై వాళ్ళే ఉన్నారు. అండ్ చాలా మంది ఇండియన్స్ అవడంతో ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. ఇన్ఫాక్ట్ ఇది ఇండియన్ బి టీమ్ అని అందరూ అంటున్నారు. యుఎస్ఏ వాళ్ళు బాగానే బౌలింగ్ చేశారు, బట్ ఇండియా టీం పవర్ ప్లే లో ఎక్కువ వికెట్ కోల్పోవడం బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే సూర్యకి ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ ఉంటే టీమ్ స్కోర్ ఇంకా ఎక్కువ అయ్యేది. మరి ఇండియా టీం నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇదే అగ్రెషన్ తో ఆడాలా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిన కానీ గంట కొట్టండి. కుమార్ వర్మ యూట్యూబ్ ప్రతి యూజర్ కి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు.